హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా ఈ మధ్య ప్రభుత్వ భూముల మీద వీలునామాలు వ్రాయవచ్చా అనేది చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ప్రభుత్వం రకరకాల ప్రజలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదు అన్ని కులాలలో పేదలందరికీ, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకి వాళ్ళందరినీ ఏదో రకంగా సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూముల్ని, సీలింగ్ భూముల్ని, రకరకాల భూముల్ని, ఇనాం భూముల్ని, రకరకాల భూముల్ని ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ భూముల మీద ఆ భూములు ఎవరి పేరు మీద అయితే పట్టా ఇచ్చారో, ఎవరి పేరు మీద అయితే కొనసాగుతున్నాయో ఆ పట్టాదారులకు అమ్ముకునేటటువంటి అధికారం లేదు, లేదు గిఫ్ట్ ఇచ్చేటటువంటి అధికారం లేదు, లేదు విక్రయించేటటువంటి అధికారం లేదు. కానీ ఆ పట్టాదారులు వాళ్ళకు ఉండేటటువంటి కొడుకులకు కానీ, భార్యకు కానీ, బిడ్డకు కానీ తదనంతరం ఆ ఆస్తి ఎవరికి చెందాలనో నిర్ణయించేటటువంటి అధికారం అతనికి ఉంది. తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలనో దాని ప్రకారంగా ఒక వీలునామా వ్రాసేటటువంటి అధికారం ఆ పట్టదారుకు ఉంది. అసైన్ ల్యాండ్స్ యాక్ట్, ముఖ్యంగా ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ 1977 సెక్షన్ 3 and 4 ఏం చెప్తా ఉనంటే, ప్రభుత్వ భూముల్ని బదలాయింపు చేయటం అనేది చట్ట వ్యతిరేకం, అంత మటుకు వాస్తవం. కానీ అట్లాంటి భూముల్ని తదనంతరం ఎవరికి చెందాలని నిర్ణయిస్తూ వీలునామా రాస్తే తదనంతరం ఆస్తుల్ని వీలునామా ద్వారా కొడుకు, బిడ్డ లేదు భార్యకు, మనోడు, మనరాళ్లకు ఎవరికైనా చెందొచ్చు, బదిలీ చేయవచ్చు అనేది చట్టం చెప్తాం. ముఖ్యంగా వీలునామా రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ వీలునామా రిజిస్టర్డ్ వీలునామా అయితే మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంది. మరి అన్రిజిస్టర్డ్ వీలునామాలు కూడా వ్యాలిడిటీ కాదంటే వ్యాలిడే. కానీ ఇతర వ్యక్తులు, కుటుంబ సభ్యులు నేను ఛాలెంజ్ చేసినప్పుడు రివ్యూ చేసుకునే బాధ్యత, ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ భూముల్ని వీలునామా రాయించుకునేటప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది చేసిన వ్యక్తికి ఉపయోగం, చేయించుకునేటువంటి వ్యక్తికి ఉపయోగం, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కాబట్టి వీలునామా ద్వారా మీరు చేయవచ్చు. ఇది మీ యొక్క అవగాహన కోసం మీ నోటీసులు పెడతారు.